భారీ వర్షాలు ఎన్పీడీసీలకు కూడా కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే మనం ఈ ప్రస్తుతం హన్మకొండలో ఉన్నటువంటి గోపాల్పురం 33 కేవీ సబ్స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇదంతా కూడా గోపాల్పూర్ ఉన్నటువంటి ఊర చెరువు కట్టకు సమీపంలోనే దీని నిర్మాణం జరిగింది. ప్రస్తుతం ఈ సబ్స్టేషన్ మొదలైన దగ్గర నుంచి కూడా ప్రతి వర్షాకాలం కూడా ఇది ముంపుకు గురవుతూనే ఉంది. మొన్నటి వర్షాలకు సంబంధించిన తర్వాత వచ్చిన వరద వీటన్నిటితోటి కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి మట్టి కనిపిస్తుందో ఈ స్థాయిల వరకు కూడా మొత్తం వాటర్ వచ్చేసాయి. దీంతో ఉన్నటువంటి ఇది ఏఈకి సంబంధించినటువంటి ఆఫీసు, సబ్స్టేషన్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అంతా కూడా ఇక్కడి నుంచే ఉంటుంది. ఇక్కడనే ఈ కాలనీస్కి సంబంధించి మొత్తం హన్మకొండకు సంబంధించి చూస్తే అటు కేయూ క్రాస్ నుంచి మొదలుపెడితే ఇటు పరిమిళ కాలనీ వరకు కూడా ఉన్నటువంటి అనేక కాలనీలకు సంబంధించినటువంటి మొత్తం ఇక్కడి నుంచే బిల్స్ కట్టడానికి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేయడం కావచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఫైల్స్ అంతా కూడా ఉంటాయి. మొన్నటి వర్షాలకు చూడొచ్చు, మొత్తం లాగ్ బుక్లు అంటారు. అంటే ప్రతి గంటకు కూడా ఫీడర్ నుంచి ఏ ఫీడర్ నుంచి ఎంత విద్యుత్ సరఫరా అవుతుంది, ఎంత లోడ్ ఉంది, ఎంత లోటు ఉంది, ఎంత సప్లై జరుగుతుంది, ఇవంతా కూడా లాగ్ బుక్స్ కావచ్చు, లేదా ఎవ్రీ మినిట్కి సంబంధించినటువంటి మొత్తం కూడా ఈ రికార్డ్స్ అంతా కూడా ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ ఇవన్నీ కూడా. ప్రస్తుతం వర్షంతో అయితే పూర్తిగా తడిచిపోవడం, బురదతోటి ఉన్నాయి. వీటన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ బుక్స్ అన్నీ కూడా చూస్తే మనం ఇవన్నీ కూడా తడిచిపోయాయి. ఏ పుస్తకాన్ని కూడా మనం రిజిస్టర్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏ ఒక్క పుస్తకం కూడా మనకు బయటికి వచ్చే అవకాశం ఉంది. దీన్నే లాగ్ బుక్ అంటారు. ఇందులోనే నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి సంబంధించినటువంటిది ఉంటుంది. దీంట్లోనే విద్యుత్ సరఫరా, దానికి సంబంధించిన అంతరాయాలు కానీ, లేకపోతే ఏ విధంగా ప్రతి అవర్కు సంబంధించినటువంటిది ఏ విధంగా విద్యుత్ సరఫరా జరుగుతుంది అనేది ఈ బుక్లోనే మొత్తం కూడా ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. ఇక్కడ మనం చూడొచ్చు సిటీ ఫస్ట్ లోడు, సెకండ్ లోడ్ అన్ని ఇట్లా ఫీడర్స్ ఉంటాయి. ఆ ఫీడర్స్ ద్వారా ఎన్ని సప్లై అవుతున్నాయి, ఏ ప్రాంతాలకు వస్తున్నాయి, ఏ హవర్లో ఏ విధంగా ఉంటుంది, ఇదంతా కూడా చాలా కీలకమైనటువంటి రికార్డ్స్. ఈ సబ్స్టేషన్కి సంబంధించినటువంటి అన్ని ఫైల్స్ కూడా ఇదే విధంగా తడిచి ముద్దయ్యాయని చెప్పచ్చు. చాలా వరకు ఆ ఫైల్స్ అంతా కూడా బయటికి తీసుకొచ్చి మళ్ళీ వాటిని ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం బురదమయంగా మొత్తం ఈ సబ్స్టేషన్ పూర్తిగా మునిగిపోయిందని చెప్పచ్చు. ప్రస్తుతం సబ్స్టేషన్ విద్యుత్కి సంబంధించినటువంటి సరఫరా నిలిపివేశారు వరద రావడంతో. లోపల కూడా వెళ్దాం, అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో కూడా తెలుసుకుందాం. ఇక అక్కడి నుంచి మనం రెండో ఆఫీస్కి వచ్చాం. ఇది ఆపరేటర్కి సంబంధించిన రూమ్. ఇక్కడి నుంచే విద్యుత్ సరఫరాకు సంబంధించినటువంటి ఏ ఫీడర్కి ఎంత పోవాలి, దాన్ని ఆపరేట్ చేయడం అంతా కూడా ఈ ఆఫీస్ నుంచే జరుగుతుంది. ఈ గోపాల్పూర్కి సంబంధించినటువంటి ఈ విద్యుత్ సబ్స్టేషన్ కూడా 2010 27 ఆగస్టు మే 27వ తారీఖు 2010లో దీన్ని అప్పటి మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డి దీన్ని ఇనాగ్రేషన్ చేశారు. ప్రస్తుతం చూడొచ్చు ఆ సబ్స్టేషన్కి సంబంధించి ఇది ఆపరేటర్ రూమ్. అత్యంత కీలకమైనటువంటి రూమే ఇదిగా చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచే విద్యుత్కు సంబంధించినటువంటి ఈ సబ్స్టేషన్ పరిధిలో సరఫరా కావచ్చు, వీటన్నింటినీ కూడా ఇక్కడి నుంచే ఆపరేట్ చేస్తారు. ప్రస్తుతం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కానీ కింద పడే పరిస్థితి. మొత్తంగా సబ్స్టేషన్ మొత్తం బురదమయం అయిపోయింది. ఇప్పుడిప్పుడే దీంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా పోయింది, బురదంతా కూడా ఇంకా కడుగుతూనే ఉన్నారు. దాదాపు చాలా ప్రయత్నం చేసిన తర్వాత మాత్రమే ఇది కొంత మేరకు కనబడుతుంది. మొత్తం ఈ రూమ్ అయితే దాదాపుగా ఈ హైట్లో అంటే దాదాపు 5.5-6 ఫీట్ల వరకు కూడా ఇదంతా కూడా మునిగిపోయింది. దీంట్లో ఉన్న వస్తువులంతా కూడా చెల్లా చెదరైపోయి బురదతోటి నిండుకుపోయింది. ఈ రూమ్ ఏం చూస్తారు? ఈ రూమ్కి సంబంధించి ఇంపార్టెంట్ ఏంటి? ప్రతి ఒక్క ఫీడరు మనం కంట్రోల్ చేసుకోవచ్చు, ట్రిప్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇట్లా రిలే సెట్టింగ్ ఉంటుంది. ప్రతి ఫీడర్కి కొంచెం మనం బిల్లు వస్తాయి. ఇక్కడ ప్యానల్ బోర్డు ఉంటుంది. ఈ ప్యానల్ బోర్డు వచ్చి మనకు డీటెయిల్స్గా ఏ ఫీడర్ ట్రిప్ అయింది, ఏ ఫీడర్ ప్రాబ్లం ఉందని మనకు తెలిసిపోవడానికి ఇది కంట్రోల్ రూమ్. సో ఇది చూస్తే లోపల వాటర్ పోయినట్టుంది మొత్తం కూడా. అదే జంగ్ వచ్చినట్టు కనిపిస్తుంది మొత్తం కూడా. అసలు మామూలుగా ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉంది? ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు బ్యాటరీ ఎంత వోల్టేజ్ అనేది మనకు డీటెయిల్స్ చూపడుతుంది స్క్రీన్ పైన. ఇది తడిచిపోవడం వల్ల అన్నీ మనం సెట్ డౌన్ చేసినాం కాబట్టి సబ్స్టేషన్ మనకు ఏ బ్యాటరీ కానీ పనిచేయలేదు. సో ఈ వైరింగ్ అంతా చూస్తే కూడా మొత్తం తడిచిపోయినట్టుగా ఉంది. జనరల్గా ఏది మాత్రం నిమ్మున్న లేదా వాటర్ వస్తూ కూడా షాక్ గురవుతుంటుంది, అది ప్రమాదాలు కూడా కదా అవకాశం ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే వైర్ అంతా వాటర్ ఉంది కాబట్టి అందుకనే అధికారులు వచ్చి షెడ్ డౌన్ చేసిండు. సో ఈ సబ్స్టేషన్కి సంబంధించి కూడా ఈ రూమ్ ఎట్లా ఉంది అసలు? మీరు మొన్న చూసినప్పుడు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది? ఈ రోజు మొత్తం బురదతో నిండి ఉన్నది. మాకు ఈ కేబుల్స్ అంతే వాటర్ ఉన్నది కాబట్టి భయంకరంగా ఉన్న పరిస్థితి. అంతా మా యొక్క మెటీరియల్ కూడా కొన్ని కొట్టుకుపోవడం జరిగింది. మా బుక్స్, లా బుక్స్ ఇట్లా
అవన్నీ అక్కడ పడి ఉన్నాయి, కొన్ని ఆల్రెడీ వెళ్ళిపోయినాయి, బయటికి వెళ్ళిపోయినాయి. జనరల్గా మీకు ఇంపార్టెంట్ మెటీరియల్స్ అంటే ఎమర్జెన్సీ సర్వీస్ కూడా మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఎట్లాంటి మెటీరియల్స్ అంత అందుబాటులో ఉంటాయి? ఈ వరదలతోటి అవన్నీ ఏమైపోయినాయి? మాకు మెయిన్గా బ్యాటరీస్ కానీ ట్రిప్ పెట్టడానికి చాలా ఇంపార్టెంట్గా బ్యాటరీలు యూజ్ అవుతాయి. ఇక్కడ నుంచి మనం మాన్యువల్గా చేసుకుని ఇక్కడ స్కాడా నుంచి మనకు కొత్తగా ఇది ప్రొవైడ్ చేసిన స్కాడా ఈ డీటెయిల్స్ మొత్తం టోటల్ ఇక్కడ నుంచే మనకు ఆపరేటింగ్ జరుగుతుంది. ఆ స్కాడా కూడా బ్రేకర్ కూడా ప్యానెల్ బోర్డు ఈ బ్యాటరీ ఇవన్నీ మునిగిపోవడం జరిగింది. సో మీకు సేఫ్టీ కోసం కూడా చాలా షూస్ కావచ్చు, గ్లౌజెస్ కావచ్చు, లేదా హెల్మెట్స్ కావచ్చు, అసలు ఇవన్నీ కూడా ఉన్నాయా? ఎట్లా ఉన్నాయి సార్? ఉంది కానీ బురదలో ఉన్నాయి, గమ్ షూ ఉన్నది, హెల్మెట్ ఉంది. సో ఈ బిల్డింగ్లో ఎన్నిసార్లు ఇట్లాంటి వరదలు చూసారు ఇదే సబ్స్టేషన్లో? నేను త్రీ ఇయర్స్ అవుతాను ట్రాన్స్ఫర్ నక్కలగుట్ట నుంచి ఇక్కడికి వచ్చిన వరకు ఇది 3 times మునిగిపోవడం. 3 times. వర్షాకాలం వచ్చిందంటే ఎట్లా ఉంటుంది అసలు మీకు? వర్షాకాలం వచ్చినప్పుడు మేము చాలా అలర్ట్గా ఉంటాం నైట్ మొత్తం, ఎప్పుడు ఫ్లోయింగ్ ఎప్పుడు వచ్చేది తెలియదు సబ్ స్టేషన్లకు, ఎందుకంటే చెరువు పక్కకుంది కాబట్టి, నాల పక్కకున్నది కాబట్టి ఇబ్బంది ఉంది. ఒకవేళ ఈ సబ్స్టేషన్కి సంబంధించి అంటే మీకు మొన్న ఎన్ని గంటలకు వరద స్టార్ట్ అయింది, ఎన్ని గంటలకు ఆపారు? మాకు 9:30 కల్లా మేము వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ వచ్చేస్తుంది, నైట్ 10 కల్లా మొత్తం సప్లై అంతా బంద్ చేయడం జరుగుతుంది. సో 9:30కి ఎంత ఏ స్టేజ్లో వచ్చింది? రూమ్లకు రావడం జరుగుతుంది అప్పటికే. అప్పుడు జరిగినప్పుడు వెంటనే అధికారులకు ఫోన్ చేస్తే వెంటనే షెడ్ డౌన్ చేయమని మమ్మల్ని ఇద్దరు పైకి ఎక్కడం జరిగింది. నైట్ మొత్తం పైనే ఉన్నారు. అసలు అంత వాటర్ ఫుల్ వాటర్ అయింది, బయట పోవడానికి కూడా ఛాన్స్ లేక. ఎట్లా వెళ్ళారు వాళ్ళంతా? మళ్ళీ తెల్లారి బోటింగ్ తీసుకొచ్చి మార్నింగ్ 8 కల్లా బయటకు తీసుకొచ్చడం జరిగింది. సో ప్రస్తుతం మళ్ళీ దీన్ని రీస్టోర్ చేయడం అనేది ఎట్లా ఉంటుంది? దీన్ని ఏమేమి చేస్తుంది? రీస్టోర్ అంటే మనకు ఒక్కొక్కటి డిపార్ట్మెంటు, మన ప్రొడక్షన్ వాళ్ళు ఎవరి డిపార్ట్మెంట్ వచ్చి టీఆర్ఏ వాళ్ళు వచ్చి చెక్ చేసి టెస్ట్ చేసినాక మెగ్గరు కొట్టి పీటీఆర్ అంతా చేస్తారు. అప్పుడు వాళ్ళు ఓకే అంటే మేము సప్లై తీసుకుంటాం ఇక్కడ. సో ఎన్ని కాలనీలకు, ఎన్ని ఏరియాస్కు ఇది సప్లై చేస్తుంది? గోపాల్పూర్, కల్మడ వచ్చి ఇటుకెళ్ళి మన సరస్సు నగర్, పోలీస్ కాలనీ, ఈ పర్మల్ కాలనీ, టీవీ టవర్, ఇటు టీబీ హాస్పిటల్, కేయూ క్రాస్, చాలా ఏరియా మెయిన్ ఏరియాలకి. వరద రావడంతో ఇమీడియట్లీ ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ సరఫరా మొత్తం కూడా నిలిపివేశారు. ప్రత్యామ్నాయ ఫీడర్ల నుంచి ఆ కాలనీస్ కూడా విద్యుత్ సప్లై చేశారు. అదే ప్రస్తుతం ఫీడర్ల దగ్గర కూడా ఎట్లా ఉంది, అక్కడ ఎంత మేరకు మునిగాయి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏముందో కూడా తెలుసుకుందాం. మన ఇంట్లో ఉన్న కరెంట్ రావాలన్నా లేదా పరిశ్రమలో కరెంట్ రావాలన్నా ఇవంతా కూడా మెయిన్ నుంచి సబ్స్టేషన్స్కి వస్తాయి. ఇక్కడ నుంచి ఇన్కమింగ్ వచ్చిన తర్వాత ఫీడర్ల ద్వారా విద్యుత్ సరఫరా అంతా కూడా జరుగుతుంది. మనం ఈ గోపాల్పూర్కి సంబంధించినటువంటి 33 kV సబ్స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ 6 ఫీడర్లు ఉన్నాయి. ఈ 6 ఫీడర్ల ద్వారా అనేక కాలనీలకు విద్యుత్ సరఫరా అనేది చేస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి రెగ్యులర్గా విద్యుత్ సరఫరా జరగాల్సి ఉండే, ప్రస్తుతం అయితే వరదల నేపథ్యంలో ఈ సబ్స్టేషన్ పూర్తిగా మునిగిపోయింది. వాటర్ అంతా వెళ్ళిపోవడంతో తిరిగి సిబ్బంది అంతా కూడా మళ్ళీ దీన్ని రీస్టోర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది దీనికి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. దీన్ని రీస్టోర్ చేయాలనే సందర్భం కూడా అనేక సాంకేతికమైనటువంటి వాటి పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. అవన్నీ పూర్తయిన తర్వాత మాత్రమే ఈ వర్క్ జరుగుతుంది. అయితే సబ్స్టేషన్కి సంబంధించి కూడా చూడొచ్చు, ఇక్కడ మొత్తం 6 ఫీడర్లు ఉంటాయి. 6 ఫీడర్స్ నుంచి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫారాలకు వెళ్తాయి. ఆ ట్రాన్స్ఫారాల నుంచి ఎక్కడైతే విద్యుత్ కనెక్షన్స్ గృహ అవసరాలకు కావచ్చు, లేదా కమర్షియల్కి సంబంధించి కావచ్చు, లేదా వివిధ అవసరాల కోసం ఎక్కడైతే విద్యుత్ కనెక్షన్లు ఉంటే అక్కడికి విద్యుత్ సప్లై అవుతుంది. అంటే ఇది మొత్తం నగరంలో కానీ ఎక్కడైనా సరే విద్యుత్ సరఫరా చేయాలంటే సబ్స్టేషన్లు అనేది చాలా కీలకం. అయితే ఈ సబ్స్టేషన్కి సంబంధించి కూడా మొన్నటి వర్షాలకు పూర్తిగా కూడా మునిగింది. సో ఏ ఏరియాలోనైనా విద్యుత్కి సంబంధించిన అంతరాయం ఉన్నా మీరు ఆ ఫీడరు, ఆ ట్రాన్స్ఫర్ ఈజీగా ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? మాకు స్కాడా ఉంది ఆల్రెడీ. డిటిఆర్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు లైన్మెన్ కానీ వాళ్ళ పరిధిలోకి కాల్ చేసి చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మొన్న వరదలు వచ్చినాయి కదా, ఈ వర్షం వచ్చింది, వరద వచ్చింది, ఇదంతా నిండిన తర్వాత దీన్ని ఆపేశారు. దీన్ని మరి ఎట్లా మిగతా కాలనీస్కి ఇమీడియట్లీ నెక్స్ట్ డే వరకైనా విద్యుత్ సరఫరా చేసేసారు. మునిగిన కాలనీలోనేమో కొంత టైం పట్టినా మిగతా కాలనీస్ అయితే వచ్చేసింది. ఎట్లా దాని ప్రత్యామ్నాయం ఎట్లా చేస్తారు? అంటే మనకు ఈ సబ్స్టేషన్ మొత్తం షట్ డౌన్ చేయడం జరిగింది పై అధికారుల నిర్ణయంతో. అక్కడ నుంచి మనం చింతగట్టు నుంచి సప్లై తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇది రీస్టోర్ చేయాలంటే ఎట్లా ఉంటుంది? దీన్ని ఏమేమి చూస్తారు టెక్నికల్గా అంటే మనకు
ప్రొడక్షన్ వాళ్ళు టీఆర్ఏ వాళ్ళు ఒక్కొక్క డిపార్ట్మెంట్ వచ్చి వాళ్ళు టెస్ట్ చేస్తారు. బ్యాటరీలు ఎట్లా ఉంది, ఆ కేబుల్ కలెక్షన్ ఎట్లా ఉంది అండ్ చూసిన తర్వాతనే మనకు సప్లై ఇవ్వడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ కూడా మునిగింది, అంతకుముందు కూడా మునిగింది, అప్పుడు కూడా మీరు ఉన్నారు. ఉన్నప్పుడు ఎన్ని రోజులు పట్టింది ఒకసారి ఈ దాంట్లోంచి వాటర్లోంచి బయటపడ్డ తర్వాత ఎన్ని రోజులకు రిస్టోర్ చేయడానికి? అంటే పోయినసారి మనకు ఇంత ఫ్లోయింగ్ ఇక్కడ వరకు వచ్చింది, అంటే బ్యాటరీలు కానీ అన్ని సేవ్ ఉన్నాయి, ఫీడర్లు మునగలే కాబట్టి 2 daysలో మనం సప్లై ఇచ్చినాం. అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి వరదలు మాత్రం కేవలం 2 నుంచి 3 ఫీట్ల వరకే వచ్చాయి. ఫీడర్స్కు సంబంధించినటువంటి బ్యాటరీస్ ఉంటాయి, ఫీడర్ కింద వరకు మాత్రమే ఆ వాటర్ సంబంధించినటువంటి రావడం వల్ల పెద్దగా ఇబ్బంది లేకుండా వరదలు తగ్గిన తర్వాత మళ్ళీ తిరిగి ఇమీడియట్లీ ఇక్కడి నుంచి విద్యుత్ సంబంధించినటువంటి సరఫరా చేయడంలో ఇబ్బంది లేకుండా. కానీ ఈసారి మాత్రం ఫీడర్స్ కూడా మునిగాయి, చాలా వరకు సబ్స్టేషన్కి సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి నష్టాన్ని ఎదుర్కొంటుందని చెప్పొచ్చు. ఇవంతా కూడా మళ్ళీ రీస్టోర్ చేయడానికి మాత్రం చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. ప్రత్యామ్నాయం ద్వారా మాత్రం ఎక్కడా విద్యుత్కు సంబంధించినటువంటి అంతరాయం లేకుండా సప్లై చేస్తున్నారు. ఇది ప్రస్తుతం గోపాల్పూర్ సంబంధించినటువంటి సబ్స్టేషన్ మునిగిన తర్వాత ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.